ప్రతి సినిమాలో ఒకళ్ళు ఉంటారంట కదా, నిన్ను చూస్తే అలానే అనిపిస్తుంది. విలనా? కాదు, హీరో. ఉగాది పండుగ పూట అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక పల్లెటూరులో జరిగిన యథార్థ ఘోరమైన దారుణమైన సంఘటన. కనీసం తనకి జరుగుతున్న అన్యాయాన్ని అరిచి చెప్పలేని మోగ చెవిటి ఒక బాధితురాలి నిజమైన సంఘటన, ఒళ్ళు గగురుపరిచే సంఘటన జరిగింది. ఆ యువతిపై దారుణంగా ఆ నలుగురు మృగాలు విరుచుకుపడ్డారు. వినడానికి వణుకు పుట్టించే ఈ అమానుషమైన ఘటన కాకినాడ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది పూర్తిగా చూడండి. నిజంగా జరిగిన సంఘటన. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోని పి కొట్టెం గ్రామ పంచాయతీ పరిధిలో సంగవాక అనే ఒక గిరిజన గ్రామం ఉంది. శుక్రవారం నాడు ఉగాది పండుగ వాతావరణంలో ఆ ఊరంతా ఉంది. అదే రోజు సాయంత్రం సుమారు 5:45 ఆ గ్రామానికి చెందిన ఒక మోగ మరియు చెవిటి గిరిజన యువతి బహిర్భూమికి స్థానికంగా ఉన్న ఒక జీడి తోటలోకి వెళ్ళింది. చీకటి పడుతున్నా కూడా వెళ్ళిన ఆ యువతి ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఏమైందోనని అనుమానం వచ్చి కంగారుగా జీడి తోటలోకి వెతుక్కుంటూ వెళ్ళారు. అక్కడ వాళ్ళు చూసిన దృశ్యానికి వారి గుండెలు పగిలాయి. ఆ యువతి స్పృహ తప్పి రక్తపు మడుగులో పడిపోయి ఉంది. ఆమె తలపైన, ఛాతీపైన తీవ్రమైన గాయాలు ఉన్నాయి. వెంటనే ఆమెను తునిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్యాయత్నం చేసినట్లు ధృవీకరించారు. ఆ బాధితురాలు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో మృత్యువుతో పోరాడుతుంది. ఈ దారుణంపై కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులను అదుపులోకి విచారిస్తున్నట్లు ఎస్ఐ టి రామకృష్ణ గారు తెలిపారు. ఒక పక్క పండుగ వాతావరణం, మరోపక్క మాటలు రాని వినబడని అభాగ్యురాలిపై ఇలాంటి మృగాల దాడి చేయడం నిజంగా అత్యంత దారుణం. నిందితులు ఎవరైనా సరే వారికి కఠిన శిక్ష పడాలని కోరుకుందాం. బాధితురాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం. ఈ అమానుష ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ స్టోరీస్ మరియు క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.